సిటీలో ట్రాఫిక్ డైవర్షన్ ప్రధాన సమస్యగా మారింది. మెట్రో పనుల కోసం చేస్తున్న ట్రాఫిక్ మళ్లింపులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అరగంట జర్నీకి గంట సమయం పడుతోంది. ఎక్కడ పడితే అక్కడ యూటర్న్స్ ఎత్తేయడంతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. సిటీ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. రాత్రి ఉన్న యూటర్న్ పొద్దున ఉండదు. ట్రాఫిక్ పోలీసులు రైట్ లెఫ్ట్ టర్న్లను ఎప్పుడు ఎత్తేస్తారో, ఎప్పుడు వాహనాల యూటర్న్కు అనుమతిస్తారో తెలియక అవస్థలు పడుతున్నారు వాహనదారులు. మెట్రో పనులతో జనానికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. అమీర్పేట్ టు హైటెక్ సిటీ లైన్ మెట్రో వర్క్స్ నడుస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. సైబర్ టవర్స్, టూవర్స్ స్ట్రీట్ అండ్ లైమ్టరీ, ఐకియా, మైండ్ స్పేస్ అండర్ పాస్ మీదుగా కూడా మెట్రో పనులు జరుగుతున్నాయి. ఇక ట్రాఫిక్ చాలా హైటెక్ సిటీలో సైబరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నది. బయో సిటీకి వెళ్ళి హైటెక్ సిటీ రావాలంటే యూటర్న్ ఎక్కడ లేదండి. ట్రాఫిక్ అంటే 1 అవర్ ఇట్లా అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ హైటెక్ సిటీకి వెళ్ళి మళ్ళీ అక్కడ పోవాలంటే నడిమిట్ల మెట్రో పని నడుస్తుంది. చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కస్టమర్కి ప్యాసింజర్కి పోయినాకి లేట్ అవుతుంది. చాలా ప్రాబ్లం ఉన్నది. యూటర్న్ ఎక్కడ లేదండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రూట్లో నేను దాదాపు ఒక 8 మంత్స్ నుంచి తిరుగుతున్నానండి. చాలా ఇబ్బందికరం అవుతున్నది. ఇక్కడ నుంచి చాలా ట్రాఫిక్. అంటే మీకు నైట్కి 5:30కి వెళ్ళాలంటే ఇక్కడ మాదాపూర్ నుంచి అండి టౌలీ చౌకి మైందిపట్నం దాకా ట్రాఫిక్ ఉంటుందండి. యూటర్న్ పెట్టలేదండి. అక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ పత్రికా నగర్ దగ్గర యూటర్న్ లేదండి. అక్కడ పోయి మళ్ళీ డౌన్కి తీసుకొని రావాలి. చాలా ఇబ్బంది అవుతుందండి. అక్కడ కూడా మార్నింగ్ కూడా చేరతలేను, ఈవినింగ్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి నేను వెళ్తలేనండి. సైబర్ టవర్స్ నుంచి మెట్రో పనులు స్లోగా జరుగుతున్నాయి. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు మాత్రం ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారంటున్నారు వాహనదారులు. సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీ వరకు ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ఈ రూట్లో 6 యూటర్న్స్ ఉండేవి. ఐకియా ఎదురు అండర్ పాస్ పై నిర్మించడంతో దానికి 500 మీటర్ల దూరంలోని యూటర్న్ క్లోజ్ చేశారు. ఇక వాటికి తోడు మెట్రో పనుల కోసం ట్రాఫిక్ పోలీసులు ఉన్న యూటర్న్లను ఒక్కోటిగా క్లోజ్ చేస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్లలో 2 మాత్రమే యూటర్న్లున్నాయి. అవి కూడా ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదంటున్నారు కార్ డ్రైవర్లు. జేఎన్టీ నుంచి మైండ్ స్పేస్కి రావాలంటే 1:45 నిమిషాలు లేదు 1:30 నిమిషాలు పడుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే యూటర్న్ అస్సలు లేదు మాకు. మెట్రో వస్తుంది ఒకటి, మళ్ళీ యూటర్న్కి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్లు, 1 కిలోమీటరు అలా యూటర్న్ తీసుకోవాలి మేము. యూటర్న్ పెడుతున్నారు కానీ మళ్ళీ అది ట్రాఫిక్ అయినప్పుడు అయినా కూడా తీయరు, మళ్ళీ మధ్యలో ఆపేస్తారు. మళ్ళీ ఇంత ట్రాఫిక్లో మళ్ళీ వాళ్ళు పట్టి మాకు రాస్తారు 1000 రూపాయలు, 2000 రాస్తారు. మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడితే స్టేషన్కి నడు అంటారు. డ్యూటీ అవర్స్ లో సమస్య ఎక్కువవుతుందని అంటున్నారు ఐటీ ఉద్యోగులు. ట్రాఫిక్ జామ్ తో 10 నిమిషాల జర్నీ కాస్త గంట పడుతుందని చెబుతున్నారు. ఈ రూట్లో రోడ్డుకు 2 వైపులా 100 కంపెనీలున్నాయి. దీంతో మార్నింగ్, ఈవినింగ్ అవర్స్ లో ట్రాఫిక్ పీక్ లెవెల్లో ఉంటుంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో డైవర్షన్లు, ఉన్న యూటర్న్లను ఎత్తేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ట్రాఫిక్ విషయంలో బాగా ఉన్నది. యూటర్న్లేమో కిలోమీటర్ దూరం పెట్టారు. కొంచెం దగ్గర పెడితే బాగానే ఉంటుంది, క్లియర్గానే ఉంటుంది. కానీ కొంచెం ఒక 300 మీటర్స్ అట్లా పెడితే బాగుంటుంది. మరి 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ అంటే డీజిల్ వేస్ట్ అవుతుంది. మాకు 70-80 దాకా డీజిల్ రేట్ ఉన్నది. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పోలీసు వాళ్ళతో ఇబ్బంది అని ఏం లేదు, కానీ సిగ్నల్స్ దగ్గర కొంచెం వాళ్ళు ఉండి క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది అండి. బాగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు ఎక్కడో ఉండి యూటర్న్లు పెట్టేసి దూరం పెట్టేస్తారు. అది ప్రాబ్లం. ఇంతకుముందు ఉన్నప్పుడు బాగుండేది, క్లియర్ ఉండేది రోడ్డు. ఇప్పుడు జస్ట్ 1 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది. గోల్కొండ చౌరస్తా నుంచి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. మెట్రో పనులు పూర్తయ్యేది ఎప్పుడు, ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడని ఎదురు చూస్తున్నారు వాహనదారులు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తుండటంతో ఇంకా కష్టమవుతోందని ఆరోపిస్తున్నారు సిటీ జనం.